భూమిలో గత 50 సంవత్సరాల సంధి కూడా 70 సంవత్సరాల సంధి కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటూ ప్రొసీడింగ్స్ తీసుకొని ఆంధ్ర కంబైన్డ్ రాష్ట్రంలో పాస్బుక్లు ఉన్నాయి, మళ్ళీ ధరణి పాస్బుక్లు ఉన్నాయి, భూభారతి పాస్బుక్లు ఉన్నాయి. అన్ని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు 1000 ఎకరాల 1049 ఎకరాలు అది గత 60 సంవత్సరాల సంధి కూడా చేస్తుంటే వాళ్ళని ఇప్పుడు వచ్చి ఈ భూమి ఎవరిదో అమెరికా అయినది, ఎవరిదో సాదా బైనామైనది, ఏదో చిన్న కేసు ఒక 7 ఎకరాల్లో తీసుకొచ్చి ఆ భూమి వేరేల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము, ఒక 50 ఎకరాల ఐటీసీ కంపెనీది ఎవరి తెలియకుండానే ఐటీసీ కంపెనీ భూమి మార్చుకోవడము, ఇట్లా రకరకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సంధి అల్లకొల్లోలం తెలంగాణ అంతా. మా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉండే అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మా కేసీఆర్. అసంటి రాష్ట్రాన్ని రైతులను అత్తలం కుతలం చేసి మొత్తం దరిద్రం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. భగవంతుడు కూడా వర్ణదేవుడు కూడా కనికరిస్తుంది. కాంగ్రెస్ ఇంత ఘోరం, ఇంత పాపం కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. మాయ చేసినట్టు చేసి మొత్తం చేతబడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రాన్ని. నేను ఆయన చేతబడి కోసం మాట్లాడాను. నిజంగా మరి తెలంగాణకు చేతబడి చేసినట్టు రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి, వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి మారిపోతున్నాయి. ఎవరు మారుస్తున్నారు? కలెక్టర్ లేరా, ఆర్టీఓ లేరా, రెవెన్యూ మంత్రులు లేరా, అధికారులు లేరా? ఎట్లా మారుతాయి? రాత్రి చేతబడి చేసినట్టు మాట్లాడారు. సీఎంకు తెలియదా ఇవన్నీ? 2 జిల్లాలల్లా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. అది ఎవరు తీసుకొచ్చారు? రెవెన్యూ మినిస్టర్కి తెలియదా? కలెక్టర్లకు తెలియదా? అది మాయ చేసి అదే శాతపడితో వచ్చేసి 22A అని అందరికీ కంప్యూటర్ మిస్టేకా? ఒక్కరికి పడుతుంది మిస్టేక్, ఇద్దరికి పడుతుంది. ఇంత 100,000 ఎకరాలకు 22A వచ్చిందా? ప్రతి ఒక్కరు పరిశాలలో తిరుగుతున్నారు. బిల్డర్స్ అంతా సగం అమ్ముకున్నారు, సగం 22A వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. వాళ్ళంతా ఆర్టీఓ కలెక్టర్ తానికి పోతే ఆ కలెక్టర్ ఏం చేస్తుండు, ఇది నేను తీయలేను, మళ్ళీ నువ్వు ఎంఆర్ఓ తానికి రావాలి, ఎంఆర్ఓని కలవాలి, ఆర్టీఓని కలవాలి, కలెక్టర్ని కలవాలి, రెవెన్యూ. ఏం పాపం, ఏం ఘోరం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఇదంతా బాధ. ఇంత అన్యాయమా? నిన్ననే మళ్ళీ సీఎం గారు నిన్న కూకట్పల్లి మీటింగ్లో చెప్పింది 22A ఎవరున్నా బాధపడొద్దు, తీసేస్తున్నారు. అందుకే ఎట్లొచ్చింది? ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు? నువ్వు సీఎం, నీకు తెలియదా ఇదంతా? బొమ్మిరాజ్పేట ఇప్పుడే మా అన్న చూపించండి, ప్రవీణ్ అన్న లెటర్ రాష్ట్రంలో నువ్వు ఎంపీ ఉన్నప్పుడు వీళ్ళని రైతులను కాపాడాలి, బాధపడాలని కలెక్టర్ రాష్ట్రం. మరి ఇప్పుడు ఎందుకు సీఎం ఉన్నప్పుడు నువ్వు కాపాడలేవా? నీకు ఆ బాధ్యత లేదా? నీకు తెలియదా? కిందేం జరుగుతుందో కూడా తెలియదా? తప్పకుండా చెప్తున్నాము, రైతుల పక్షాన్నాము. మా ప్రవీణ్ చెప్పినట్టు మేము తప్పకుండా బొమ్మిరాజ్పేటలో ఒక్క రైతుకు కూడా అన్యాయం రానియము. తప్పకుండా వారి ఎంబడి మేము అందరం ఉంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, మా కేసీఆర్, మా కేటీఆర్ మాకు ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఈ భూములు కాపాడాలి, మన రెస్పాన్సిబిలిటీ. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా నా రెస్పాన్సిబిలిటీ. ఎంత వరకైనా వాళ్ళ ఎంబడి పోరాడతాం. తప్పకుండా వాళ్ళ భూములు కాపాడాలి.